ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు సిద్ధించి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనంలో సాయంత్రం హారతి కొద్దిసేపట్లో జరగనున్నది. పూజారులు బాబాకి ధూపం వేశారు. సుగంధభరితమైన ఈ ధూపం సమాధి అంతా అలుముకుంటూ ఉంది. మిత్రులారా, సాయంకాల హారతిని ధూప్ హారతి అని కూడా పిలుస్తారు. సాయంత్రం ఒకే ఒత్తితో హారతి ఇస్తారు. మిగతా 3 హారతులు 5 ఒత్తులతో ఇస్తారు. కొద్దిసేపట్లో హారతి ప్రారంభం కానున్నది. బాబాకి ఈ రోజున నీలిరంగు వస్త్రాలతో ఈ సాయంత్రం హారతికి చక్కటి అలంకారం చేశారు. శ్రద్ధా సభూరి బాబాకి ఇరువైపులా మనకి గుర్తు చేస్తూ ఉండగా బాబాని ఏకాగ్రతతో హారతిలో కాసేపు పాల్గొందాము. మిత్రులారా, आनंद सद्गुरु साईनाथ महाराज की जय। रात्री 9:15 वाजता बाबांच्या पालखीची मिरवणूक निघली. आज गुरुवार होने के कारण रात 9:15 बजे बाबा के पालखी की शोभा यात्रा निकलेगी. आता धूप आरती सुरू होत आहे. सर्वांनी एका सुरात आरती म्हणावी. अब धूप आरती शुरू हो रही है. आप सब एक सुर में आरती गाइए. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आरती साई बाबा सजदान देवा चरण रंगा करे जवादा सावर सावा भक्तावर सावा आरती साई बाबा మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా,
సమాజంలోనూ మనిషిలోనూ సద్గుణాలు నెలకొల్పటానికి సద్గురుముక్తుల చరిత్రలు నిత్యపారాయణ చేసుకోవాలి. అలాగే నిత్య గ్రంథదానం కూడా చేస్తే సమాజంలో పారాయణ చేసేవాళ్ళు ఎక్కువై చక్కటి సమాజం ఏర్పడుతుందని ఒక సూత్రం. ఇది ఆచరణయోగ్యమైన చిన్న సూత్రం కనుక తప్పకుండా గ్రంథదానం అలవాటు చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం.